హలో గాయస్, ఇక్కడ ఒక 2 ఇళ్ళు ఉన్నాయి కదా, వీటిని గుర్తుపెట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ వ్యవసాయం చూడండి. ఇక్కడ ఈ 2 ఇళ్ళు వాళ్ళు ఇంక వేరే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఇలా ఈ కనిపిస్తున్న కొండలు మొత్తం వీళ్ళు వ్యవసాయంగా వాడేసుకుంటారు. దీనికి వీళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ వీళ్ళకి సబ్సిడీ కింద ఇచ్చేస్తారు. అది అక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ 2 ఇళ్ళు ఈ 3 ఇళ్ళు ఒక విలేజ్ అనమాట. అది ఈ 5 ఇళ్ళు కలిపి అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న కొండల్లోకే నేను నడిచి వెళ్ళబోతున్నాను. మా టీమ్స్ అన్ని అటువైపు ఉన్నాయి. అయితే వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారని చెప్పాను కదా, మరి వీళ్ళకి వాటర్ ఎలాగా అనేది మీ డౌటు. ఇదిగోండి, కొండలు అంటే ఖచ్చితంగా వాగులు ఉంటాయి కదా, ఆ కొండల మీద వచ్చే వాటర్ మొత్తం ఈ వాగుల్లోకి వచ్చేస్తుంది. ఆ వాగుల్లో వాటరే, ఇదే ఆ వాగుల్లో వాటరే వీళ్ళు యూజ్ చేసుకుంటారు వ్యవసాయానికి కానీ, తాగటానికి కానీ, ఇంకే అవసరాలకైనా ఇదే వాటరు. ఇప్పుడు ఒక సైడ్ నుంచి వస్తున్న వాగు నీళ్ళు చూశారు కదా, ఇప్పుడు రెండో సైడ్ వాగు చూడండి. ఇది ఇంకో సైడ్ నుంచి వస్తున్న నీళ్ళు అందులోనే కలుస్తుంది.